హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైక్రోమెట్రీ మరి దాని యొక్క లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో సైక్రోమెట్రీ అంటే ఎయిర్ ప్లస్ వాటర్ వేపర్ మిక్చర్. సో ఆ రెండింటి మిక్చర్ తాలూకున్న లాస్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనం ఒక ఎయిర్ కండిషనింగ్ డిజైన్ చేసుకున్నా, లేకపోతే ఒక రిఫ్రిజిరేటర్ డిజైన్ చేసుకున్నా, వాటన్నిటిలో కూడా మనకు వాటర్ వేపర్ కంటెంట్ ఎంత ఉన్నదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండడానికైనా, మన కంఫర్ట్, హ్యూమన్ కంఫర్ట్ గురించి అయినా సరే వాటర్ వేపర్ ఎంత ఉంది ఎయిర్లో అనే దాని ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో వాటికి లాస్ కానీ, వాటి ప్రిన్సిపల్స్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసే క్రమంలో. సో వాటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే డ్రై బల్బ్ టెంపరేచర్. ఎయిర్ ప్లస్ వాటర్ రెండు కలిపి ఉన్న ఒక రూమ్లో కానీ, ఒక కంటైనర్లో కానీ ఒక థర్మోమీటర్ పెట్టి మెజర్ చేస్తే ఆ థర్మోమీటర్లో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని డ్రై బల్బ్ టెంపరేచర్ అంటారు. అంటే ఆ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్లో వాటర్ వేపర్ కూడా కొంత ఉంది. రెండు కలిపి ఉన్న మిక్చర్ తాలూకా టెంపరేచర్ని డ్రై బల్బ్ టెంపరేచర్ అంటారు. సో మనం అలాగా ఆ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒకానొక క్రమంలో ఇంకా ఇంక్రీజ్ చేసే శక్తి దానికి ఉండదు. సో రిటర్న్ ఏమవుతుందంటే దాంట్లో యాడ్ అయినా మళ్ళీ కండెన్స్ అయిపోయి వాటర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మెజర్ చేసే టెంపరేచర్ని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. సో నేను మీకు చెప్పినట్టు మనం ఈ వీడియోలో చూస్తే, సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని వాటర్ మాలిక్యూల్స్ వాటర్ వేపర్ అయిపోయి కనబడుతున్నాయి. సో అప్పుడు టెంపరేచర్లో థర్మోమీటర్లో ఉన్న మెజర్ చేస్తాం కదా, దట్ ఈస్ డ్రై బల్బ్ టెంపరేచర్. కానీ ఏదో ఒక పద్ధతి ద్వారా ఇందులో ఉన్న వాటర్ వేపర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తూ పోయాం. ఒకానొక పరిస్థితిలో ఇంకా ఇందులో వాటర్ వేపర్ అనేది సస్టైన్ అవ్వదు. రిటర్న్ మళ్ళీ వాటర్ కింద ఫార్మ్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. సో ఆ పాయింట్ ఎక్కడైతే ఇది వాటర్ వేపర్ మళ్ళీ వాటర్ కింద ఫార్మ్ అయిపోతుందో అలాంటి సమయంలో మెజర్ చేసే టెంపరేచర్ని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటాం. సో ఇప్పుడు ఆ వెట్ బల్బ్ టెంపరేచర్ని మనం కింద ఇలా చూపిస్తున్న విధానంగా ఒక గుడ్డ కానీ ఆ థర్మోమీటర్ బల్బుకి కప్పేసి అది ఫుల్గా వాటర్లో ముంచేసాం అనుకోండి, ఏమవుతుంది? ఎయిర్ ఏదైతే ఈ థర్మోమీటర్ మీద నుండి ఫ్లో అవుతుందో ఆ ఎయిర్లో ఈ వాటర్ వేపర్ అంతా కూడా ఫుల్గా సాచురేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ గుడ్డ చల్లదనం చేయడం వల్ల వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా వాటర్ వేపర్ కన్వర్ట్ అయిపోయి ఎయిర్లో ఉండిపోతుంది. సో కంప్లీట్గా ఎయిర్ ఏంటే వాటర్ వేపర్తో సాచురేట్ అయిపోతుంది. అలాంటి సమయంలో మెజర్ చేసే టెంపరేచర్ని ఏమంటామంటే వెట్ బల్బ్ టెంపరేచర్. అంటే ఎయిర్లో ఎంత వాటర్ వేపర్ కంటెంట్ అయితే ఉండగలుగుతుందో ఆ సిచ్యుయేషన్లో మెజర్ చేసే టెంపరేచర్ అనమాట. నెక్స్ట్ డ్యూ పాయింట్ టెంపరేచర్. ఏదైనా సరే ఈ వాటర్ వేపరు గాలిలో ఉంటుంది కదా, అది టెంపరేచర్ మనం తగ్గించు వచ్చేస్తే ఆ గాలికి ఒకానొక టైంలో ఆ వాటర్ వేపర్ కాస్త వాటర్ అయిపోతుంది. సో ఆ వాటర్ అయిపోయే టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని డ్యూ పాయింట్ టెంపరేచర్ అంటారు. ఇది సర్వసాధారణ మనకి చలికాలంలోని వాటిలోని ఉదయం పూట మొక్కల మీద నీరు చూడగలుగుతాం. సో ఆ నీరు అనేవి ఎక్కడి నుండి వచ్చాయంటే ఈ వాటర్ వేపర్ ఏదైతే గాలిలో ఉందో టెంపరేచర్ తగ్గడం వల్ల ఆ వాటర్ వేపర్ వాటర్ అయిపోయి ఆ మొక్కల మీద ఫార్మ్ అవుతుంది. అలాగే కార్స్ మీద, బస్సెస్ మీద, అన్నిటి మీద కూడా ఇలా చిన్న చిన్న డ్రాప్లెట్స్ వస్తాయి. సో అవన్నీ కూడా డ్యూ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఆ డ్యూ ఎలా వచ్చిందంటే టెంపరేచర్ తగ్గడం వల్ల. సో నెక్స్ట్ మనం రిలేటివ్ హ్యూమిడిటీ గురించి మాట్లాడుకుందాం. సో రిలేటివ్ హ్యూమిడిటీ అనే టర్మ్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్న వెట్ బల్బ్ టెంపరేచర్లో ఎయిర్ కానీ ఫుల్గా వాటర్ వేపర్తో సాచురేట్ అయిపోతే ఆ ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ ఎంత? సో అది ఒకటి. నెక్స్ట్ ఎయిర్ కానీ ఫుల్గా సాచురేట్ అవ్వలేదు, కొంత మాత్రమే ఉన్నది, అందులో ఉండే వాటర్ వేపర్ కంటెంట్ ఎంత? ఆ రేషియో ఏదైతే ఉందో దాన్ని రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. సో ఫస్ట్ పైన న్యూమరేటర్లోని అది ప్రజెంట్ కండిషన్లో ఎంత అయితే వాటర్ వేపర్ గాలిలో ఉంది, కింద డినామినేటర్లో ఎంత వరకు అది తీసుకోగలదు ఎయిర్, ఆ రేషియోని రిలేటివ్ హ్యూమిడిటీ అని అంటారు. సో స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే మనం ఇప్పుడు ఎయిర్, ఒక కేజీ ఎయిర్ తీసుకున్నాం, ఆ కేజీ ఎయిర్లో డ్రై ఎయిర్ ప్లస్ వాటర్ వేపర్ ఉంది. కానీ వాటర్ వేపర్ ఒక్కటే చూసుకుంటే అది 200 గ్రాములు ఉండొచ్చు. సో ఆ 200 గ్రాములు బై 1 కేజీ, దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ హ్యూమిడిటీ. దాన్ని స్పెసిఫిక్ హ్యూమిడిటీ అని అంటాం. అబ్సల్యూట్ హ్యూమిడిటీ ఏంటంటే ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది 200 గ్రాములు కదా, ఈ 200 గ్రాములు ఎంత వాల్యూమ్లో ఉన్నదని చెప్పడం. సో అబ్సల్యూట్ హ్యూమిడిటీ అన్న స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ ఒకటి, విత్ రెస్పెక్ట్ టు మాస్ ఒకటి. సో రెండు కూడా ఇంచుమించు ఒకటే సిగ్నిఫై చేస్తాయి. కాకపోతే ఇది విత్ రెస్పెక్ట్ టు మాస్ టర్మ్స్, ఇంకోటేమో విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ టర్మ్స్.